డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ కళ్ళు తాగిన కోతిలా ఉందని విమర్శించారు భూమాన కరుణాకర్ రెడ్డి. ఆయన్ను చూస్తుంటే అత్తారింటికి దారేది సినిమాలో కేక సాంగ్ గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. పవనానంద స్వామి చెప్పేవాడిని అబద్ధాలేనని, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై చెప్పేవాడిని ఆధారాలు లేని ఆరోపణలని మండిపడ్డారు. సనాతన ధర్మం పరిరక్షణకు నడుం బిగించామని పవన్ అంటుంటే దయ్యాలు వేదాలు ఒల్లించినట్టు ఉందన్నారు భూమాన కరుణాకర్ రెడ్డి. సనాతన ధర్మం ఈయన వలనే కాపాడబడుతున్నట్టుగా కొత్తగా కళ్ళు తాగినటువంటి కోతి ఏ రకంగా ఎగురుతుందో సనాతన ధర్మాన్ని గురించి పవనస్వాములు మాట్లాడేటువంటి మాట ఆ రకంగా ఉంది తప్ప మరొక రకంగా లేదు. నీ జీవిత కాలంలో ఏనాడు ధర్మాన్ని గురించి, హైందవాన్ని గురించి, సనాతనాన్ని గురించి, ప్రాచీన సాంప్రదాయాలను గురించి మాట్లాడనటువంటి వ్యక్తివి ఈ రోజున కొత్తగా ఈ పాఠం వెతుక్కున్నావు అంటే దీని వెనుక చాలా పెద్ద అజెండా ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎలా ఉంది అంటే ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదాలు తాకు కెవ్వు కేక, ఓ బాబాజీ కెవ్వు కేక. సరిగ్గా బాబాజీని ఈ పవనస్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేటతెల్లం చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధాన్నే మరీ చెప్పి ఒక్క చోట కూడా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ నీవు చేసినటువంటి ఆరోపణల్లో ఏ రకమైనటువంటి నిజాలు లేకపోయినా ఆ ఆరోపణలనే ఈరోజు మళ్ళీ తిప్పి మాట్లాడి నేను ఇంగ్లీష్ ఛానల్స్తో మాట్లాడుతున్నా, హిందీ ఛానల్స్తో మాట్లాడుతున్నా, తమిళులకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాను అని నీవు చేసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి తప్ప సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించేటువంటి కార్యక్రమం కాదు. పచ్చి రాజకీయ నాయకుడివై అధికారం కోసమని అరులు చాచేటువంటి వ్యక్తివై రోజు నిరంతరము అబద్ధాలు చెప్పటమే తప్ప ఒక్క నిజం కూడా చెప్పనటువంటి సత్యసంధుడవై అబద్ధమన్నది తప్ప నిజానికి శత్రువైనటువంటి పవనస్వామి పీఠం ఈ రకంగా మాట్లాడితే సనాతన ధర్మ ఆచరికులమైనటువంటి మాకందరికీ కూడా అభ్యంతరం ఉంది. నీలాంటి వాడు సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగిస్తే పాత సామెతలాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. సనాతన ధర్మ పరిరక్షణకు మీలాంటి వాళ్ళు భూతాలు పట్టినట్టున్నారే తప్ప పరిరక్షణకు నడుం బిగించినటువంటి వాళ్ళు కాదు. మీరు తప్ప ఈ దేశంలో 140 కోట్ల మంది హిందువులందరూ కూడా హైందవ సంస్కృతి పరిరక్షణ కావాలనే ఉన్నారు. మీరు వాళ్లకు మోసం చేయటానికి ఈ కొత్త రూపంలో, ఈ 13వ ఆళ్వార్ రూపంలో మీరు రూపుదాల్చితే మీలాంటి వాళ్ళని ఎండగట్టడానికి మాలాంటి వాళ్ళం ఎప్పుడు కూడా నినదిస్తూనే ఉంటాం, ఎదిరిస్తూనే ఉంటాం. మీరే అన్నారు రోడ్లో పోతూ ఉంటాం, ఎదిరిస్తామని. పవన్ కళ్యాణ్ నువ్వొక్కడివే కాదు ఎదిరించేది. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ఎక్కడైనా నిలువరిస్తాం, అడ్డగిస్తాం.